హాయ్ ఎవ్రీవన్. ప్రజెంట్ నేను రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసి గేదెలు అమ్మకానికి ఉన్నాయి. ముర్రా జాతి గేదెలు, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు, బన్నీ గేదెలు, జాఫరాబాద్ క్రాస్ గేదెలు. ఒకసారి బ్రదర్ అడిగి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. బ్రదర్, ఒకసారి మీ పేరు, ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయి, గేదెల ధరలు ఎట్లున్నాయి ఒకసారి చెప్పండి. మా డైరీ ఫామ్ వచ్చి పొన్ను డైరీ ఫామ్ అన్న. మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రామవరం గ్రామం. మా డైరీ ఫామ్ వచ్చి పొన్ను డైరీ ఫామ్. మా దగ్గర ఎప్పుడు 20 నుంచి 30 గేదెలు ఉంటాయి మా డైరీలో. ఎట్లున్నాయి ధరలు ఎట్లున్నాయి ఇప్పుడు ప్రజెంట్? రేట్ వచ్చి 1,00,000 నుంచి 1,50,000, 1,60,000 దాకా ఉన్నాయి అన్న. ఓకే, ఎండాకాలంతో పోల్చుకుంటే ఇప్పుడు రేటు తగ్గినాయి? తగ్గిన గేదెకి వచ్చి ఒక 10,000, 20,000 తగ్గి ఉంది అన్న. 10,000, 20,000 గేదె మీద. అవును. ఇప్పుడు పాడి గేదెలు అంటే ఇప్పుడు పాలు ఎన్ని పూల చూసుకోవచ్చు బ్రదర్ ఇక్కడ? పాలు అయితే వాళ్ళ ఇష్టం అన్న, కస్టమర్ ఇష్టం, అది రైతులు ఇష్టం. ఒక రోజు చూసుకోవచ్చు, 2 రోజులు చూసుకోవచ్చు, 3 రోజులు కూడా చూసుకోవచ్చు. సాటిస్ఫై అయ్యేంత వరకు చూసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. రూమ్ కూడా ఉంది, చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బ్రదర్, ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ పెట్టినా కానీ సరే ఏ ఈతలు ఎక్కువ పాలిస్తాయి బ్రదర్ గేదెలు? అంటే 2 ఈతలు ఎక్కువ పాలిస్తాయి, 3 ఈతలు? డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు అయితే సెకండ్ లాక్డౌన్ తీసుకోవాలని ఎక్కువ. సెకండ్ లాక్డౌన్ తీసుకుంటే బాగుంటుంది డైరీ ఫామ్ కి. 4 లాక్డౌన్ అంటే ఇబ్బంది. ఫస్ట్ లాక్టేషన్ తో పోల్చుకుంటే 2 ఈతలు 3 ఈతలు ఎక్కువ ఇస్తాయి బ్రదర్ పాలు? 2 ఈతలు 3 ఈతలు ఎక్కువ ఇస్తాయి. ఏ గేదెలైనా అంతేనా? ఏ గేదెలైనా అంతే. సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ లో ఎక్కువ పాలు ఇస్తాయి. లాక్టేషన్ తీసుకుంటే గేదెలు పాలు తక్కువ ఇస్తాయి, క్వాలిటీ ఉంటది కానీ తక్కువ ఇస్తాయి పాలు. మన డైరీ ఫామ్ రన్ అవుతుంది బేగా. అదే సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ తీసుకుంటే బాగుంటది. అంటే ఫస్ట్ లాక్టేషన్ లో మళ్ళీ కొన్ని తంతు ఉంటాయి, అవి కూడా చెప్తారు. తన్నితి మని ఒకటి రొమ్ము కంప్లైంట్ వస్తుంది, తొలిపి గట్టి ఒకటి తన్నితిది బాగానే పాలు ఇవ్వదు. అలా ఇబ్బంది ఉంటది. సో మీ సజెషన్ ఏంటంటే 2 ఈత 3 ఈత తీసుకోమని మీ సజెషన్? అవును, బాగుంటుంది. గేదెలు నిండు సూడి గేదెలు ఉన్నాయి కదా, దానికి ఏమైనా డిఫరెంట్? ఇప్పుడు పాడి గేదెలు మీ దగ్గర నిండు సూడి గేదెలు అంటే అన్ని ఒక 20 రోజులు లోపల ఏంటి ఉంటాయా? 20 రోజులు ఉండవన్న, కరెక్ట్ గా వారం 10 రోజులు లోపల ఉంటాయి. ఒక వారం రోజులు. దానికి ఒక దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? సేమ్ అంతే రేట్ ఉంటుందా? అట్లా ఏం తేడా ఏమి ఉండదా? లేదని అలాగే ఇబ్బంది. ఒక 5 వేలు తక్కువ ఉంటది దానికి. దానికి తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటది. ఎందుకంటే అంటే సూడిదానికే ఎక్కువ ఉంటుందా? సూడిదానికి ఎక్కువ ఉంటది. ఎందుకు బ్రదర్? ఎందుకంటే ఈయనకేది ఒక వారం 10 రోజులు తర్వాత మా దగ్గర ఎక్కువ తక్కువ పాడైపోతా ఉంటది. మనం ఎక్కువ ఏం ఫీడ్ వేస్తాం ఇంటికి, దానా ఎక్కువ పెట్టం కాబట్టి పాడైపోతాం మా దగ్గర అయితే. అదే రైతుల దగ్గర అయినా వాళ్ళు దానా పెట్టుకుంటారు, గేది ఈయన గేది అలా ఉంది అలా ఉంటది. మా దగ్గర రాకపోతే ఈయన గేది లాగేస్తుంది ఎక్కువ. అది ఈయన గేది రేట్ తగ్గితే ఒక 5 వేలు. అదే సూడి గేది అయినా ఒక 5 వేలు హెచ్చు ఉంటది. ఓకే. అయితే ఇప్పుడు ఎవరైనా సరే కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళైతే మీరు 2 ఈతనే ప్రిఫర్ చేయమనేసి? అవును. సో ట్రాన్స్పోర్ట్ అంటే బ్రదర్, అంటే కొంతమంది ఏమంటారు అంటే వీళ్ళు ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ఏమో ఫ్రీ అంటారు కానీ తర్వాత ఫ్రీ అయితే ఇక్కడ ఎవరని అలాగా 1, 2 కొంటే ఫ్రీ, తర్వాత 2 గేలు కానీ ఎక్కువ కొంటే ఫ్రీ అంటున్నారు. అలాగే ఉండదు. మా ఆంధ్రాలో మా రాజమండ్రి దగ్గర 5 గేలు కానీ ఎక్కువ కొంటే ఫ్రీ. ఎవరైనా సరే చాలా మంది చెప్తారు ఇక్కడ 5 గేలు కానీ ఎక్కువ కొంటే ఫ్రీ, 5 కానీ తక్కువ డీజిల్ పెట్టుకోవాలి అంతే. అలాగే 2 గేలు కానీ ఎక్కువ కొంటే ఫ్రీ అంట, అదేం కాదన్న సొల్లు అంతాను, నిజమేం కాదు అది. డీజిల్ నిమిత్తం అమౌంట్ అంటే ఎంత పడుతుంది బ్రదర్? అంటే ఇప్పుడు హైదరాబాద్ కి అయితే ఇక్కడ వెహికల్ అయితే 30,000 అవుతుంది అన్న, అది డీజిల్ అయితే 15,000 అవుతుంది. అంతేనా? అంతే. 1 గేదె అన్న అంతే, 10 గేదెలు అన్న అంతే. వస్తుంటారు బ్రదర్ అక్కడ నుంచి, లాంగ్ నుంచి కూడా? వస్తాను, ఇబ్బంది. చాలా మంది వస్తాను. నిన్న కూడా ఎక్కించాం హైదరాబాద్ కి, ఒక 4-6 గేదెలు ఎక్కించాం. అక్కడ కూడా గేదెలు దొరుకుతాయి కదా, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి గ్యారంటీ అన్న. మన దగ్గర పూర్తిగా గ్యారంటీ ఉంటాయి 20-25 రోజులు, అక్కడ ఉండదు గ్యారంటీ. అదే డిఫరెన్స్. చాలా మంది మన అందరికి రావడానికి కారణం ఏంటంటే అదే, ఇక్కడ గ్యారంటీ ఉంటుంది, ఆ గ్యారంటీ ఉండదు. ఇట్లా వెదర్ ఏ వెదర్ కైనా ఎట్లా సెట్ అయిపోతే? సెట్ అయిపోతాను. మన దగ్గర మనం స్టార్టింగ్ 3 months 4 months సరైన తీసుకొస్తాం, తీసుకొచ్చి క్లైమేట్ కలర్ చేస్తారు రైతులకి ఇచ్చి. అందుకు మన దగ్గరికి కరెక్ట్గా వారం 10 రోజులు వచ్చేస్తాయి గేదెలు, సెట్ అయిపోతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఏ ఎన్విరాన్మెంట్ ఇబ్బంది ఎక్కడికైనా ఇబ్బంది లేదు. తెలంగాణ గానీ, కడప, వరంగల్, ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది ఏమి లేదు అసలు. ఓకే. చాలా మంది ఏమంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ పిలుచుకొని వచ్చుకోండి, వాళ్ళకైతే పాలు ఎలాంటి గేదెలు ఎక్కువ పాలు ఇస్తాయి అనేసి తెలిసి ఉంటది అనేసి మీరు కూడా చెప్తుంటారు కదా, వాళ్ళ వల్ల అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ పిలుచుకోవడం వల్ల యూజ్ ఏంటి బ్రదర్? ఎవరైనా సరే అంటే తెలియని వాళ్ళకి, అంటే ఎక్స్పీరియన్స్ తెలిసిన కొత్త గేదెల గురించి అన్ని తెలుసు కాబట్టి ఇబ్బంది ఉండదు. అదే గేదెల గురించి తెలియని వాళ్ళు వచ్చారు అనుకో, ఏ గేదైనా గేదె అనుకుంటారు. ఇందులో గేదెలు చాలా క్వాలిటీలు ఉంటాయి. ఈ గేదె అనుకో 1,80,000 అవుతుంది. మా రేట్ చెప్తున్నాం మేము, మా ఫిక్స్ రేట్ అయితే 1,60,000 అవుతుంది. ఈ గేదె ఉందనుకో 1,30,000 అవుతుంది. అది ఇది గేదె డిఫరెంట్ మారుతుంది, క్వాలిటీ మారుతుంది. అలాగా ఈ గేదె ఉందనుకో 1,30,000 వస్తుంది. ఈ గేదె ఉందనుకో మరి చూడు, గేదె సైజ్ తక్కువ మనీని, ఇది క్వాలిటీ, ఇది 1,40,000 పడుతుంది. అలాగా గేదెలో చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఏది అన్ని గేదె కాదు, క్వాలిటీ మారితే డిఫరెన్స్ ఉంటాయి.
అంటే మీరు కూడా ఎవరైనా సరే కొంచెం తెలిసిన వాళ్ళు కూడా పిలుచుకొచ్చుకోమని మీరు కూడా సలహా ఇస్తారా? మేము కూడా సలహా ఇస్తాం, అంటే ఇబ్బంది ఉండదు మాకు. అది ఎక్కువ కస్టమర్ చెప్పక్కర్లేదు, మేమేమి తెలిసిన వస్తాం అలా తెలుసుకైతే వాళ్ళకి నచ్చింది తీసుకుంటారు. మనం రేట్ చెప్తాం 10,000 20 డిఫరెన్స్ లో తీసుకుంటారు అలా. ఇప్పుడు ఎవరైనా సరే వీడియో కాల్ చేశారు అనుకోండి, అంటే అక్కడ వీడియోలో కాల్లో ఒక రేట్ చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక రేట్ చెప్పడం అలాంటివి ఏమన్నా జరుగుతాయా? అలాగే ఉండదు, మేము అయితే ఫిక్స్ రేట్ ఏం చెప్పం, బేరం చెప్తాం, వాళ్ళు అడగవచ్చు. అది ఫిక్స్ రేట్ చెప్తే వాళ్ళు అడగకుండా ఉంటది. అది చూసుకోవచ్చు, అన్ని గేదెలు కూడా రెగ్యులర్ గా ఉంటాయి ఇక్కడ. గ్యాప్ అంటే ఏముండదు, రెగ్యులర్ గా ఎప్పుడైనా ఎప్పుడు మన దగ్గర 20-30 గేదెలు ఎప్పుడు ఉంటది అన్న. 365 రోజులు ఎప్పుడు మన షెడ్ లో గేదెలు ఉంటాయి. ఈ మధ్య ఏమన్నా దూడలు పడ్డదూడలు అట్లా ఏమైనా ఉన్నాయా బ్రదర్ ఇక్కడ ఏమన్నా? అంటే ఉన్నాయి కానీ ఎక్కువ 2 సంవత్సరాలు ఉన్నాయి మన దగ్గర దూడలు అవుతాయి. అవి ఎక్కువ అడుగుతున్నాయి కానీ చాలా మంది రేట్ ఎక్కువ అని చెప్పి వద్దంటున్నారు. ఒకవేళ 15,000 20,000 దూరం కావాలంటే అవి కూడా ఉన్నాయి మన దగ్గర. సంవత్సరాలు ఉంటాయి. ఓకే, అవి కూడా రెగ్యులర్ తెప్పిస్తుంటారు? అవి కూడా మన తెలిసిన ఉన్నాయి బయట, వాళ్ళ దగ్గర ఉంటాయి. మనం అంటే దూడలు ఏమి లేవు మన దగ్గర. మన దగ్గర తెప్పించి అట్లా ఎవరికైనా కావాలనుకుంటే కావాలంటే వస్తే మనకి బయట ఉన్న ఒక 20-30 దూడలు తీసుకెళ్తాం. ఒకవేళ నచ్చితే మాట్లాడుకోవచ్చు. పూర్తి గ్యారంటీ తోటి ఇక్కడైతే గేదెలు అమ్ముతున్నారు. మీరు వచ్చి చూసి చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. వీళ్ళు బ్రదర్ ఎవరైనా సరే ఒక 2 రోజులు ఇక్కడ ఉండి, అంటే 2 పాడి గేదెలకు 2 రోజులు ఇక్కడ ఉండి మీరు ఏమేమి ఫీడింగ్ పెడుతున్నారు, డైరీ ఫామ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలా అనేసి వాళ్ళు చూడనీకి ఉండనీకి రూము, అకామిడేషన్, ఫుడ్ ఉందన్న. వాళ్ళు చూసుకోవాలంటే 2 రోజులు 3 రోజులు ఉండొచ్చు. అదిగో రూము, ఇబ్బంది ఏమి లేదు. డైరీ ఫామ్ పక్కన రూమ్ ఉంటది, రూమ్ కూడా చూడొచ్చు. రూమ్ కూడా చూడొచ్చు. కస్టమర్ ఇబ్బంది పడకుండా ఇదిగో రూమ్. అంటే కొంతమంది రూమ్ లేవు అనుకుంటున్నారు, అదిగో రూమ్ ఏసీ కూడా ఉంది, ఇబ్బంది ఏమి లేదు. ఓకే, ఈ డైరీ ఫామ్ పక్కనే ఉంది. డైరీ ఫామ్ పక్కన రూమ్ ఉంటది. ఇక్కడ ఉండే చూసుకోవచ్చు. ఫుడ్ కూడా వీళ్ళే డైరీ ఫామ్ తరఫున ఫుడ్ కూడా మేమే ప్రిపేర్ చేస్తాం అన్న, ఇబ్బంది ఏమి లేదు. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లోడ్ కూడా మొత్తం దగ్గరుండి వీళ్ళకి చూస్తారు. మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు అనేసి పండు డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. రైతుకి ఇంటికి వెళ్ళాక గేదె ఏమైనా ప్రాబ్లం అవుతాయి, వెహికల్ కూడా మాదే, సొంత వెహికల్. ఓకే, ఒక గేదె 2 గేదెలు అయితే మా వెహికల్ తో తీసుకొచ్చేస్తాం. ఓకే, అది ఒక 4-5 అవుతే ఇబ్బంది అవుతాయి. 4-5 ఇబ్బంది ఏం అవ్వదు. సాధారణంగా ఒకటి ప్రాబ్లం వస్తుంది, అది మా వెహికల్ తీసుకొచ్చుకుంటాం మేము, ఇబ్బంది ఏమి లేదు. ఓకే, ఎవరికైనా కావాలనుకుంటే మీకు స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.